92,000 మందికి గాను ఫస్ట్ 2023లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. అది జరిగిన తర్వాత నోటిఫికేషన్ అనేది స్విచ్ ఆఫ్ చేసేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ 2024లో డిసెంబర్లో ఈవెంట్స్ పెట్టడం జరిగింది 92,000 మందికి. ఈ నోటిఫికేషన్ కదిలింది అంటే దానికి కారణం ఎవరంటే ఈ ప్రభుత్వ పెద్దలు మాత్రమే అని చెప్పుకోగలం ఖచ్చితంగా. ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసెస్ కానీ హైకోర్టులో కేసెస్ కానీ దాదాపు 100లో కాదు ఒక 500-600 కేసెస్ అనేటివి నడుస్తూనే ఉండే. అట్లాంటివన్నీ తప్పించి మాకి బీదరికం నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేసినారని మేము ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. 5 సంవత్సరాలుగా మెగా డిఎస్సి లేక ఇబ్బంది పడ్డారు. మరి ఇప్పుడు కానిస్టేబుల్స్ కూడా ఇంకా మనం పోస్ట్పోన్ చేసేయలేదు. మనం ఇమ్మీడియట్గా కానిస్టేబుల్స్ది వదలాల్సిందే, డిఎస్సి కూడా వదలాల్సిందే అని చెప్పి దీనికన్నిటికీ ముఖ్య కారణం యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. ఎన్నికల సమయంలో మీకు మాట చెప్పారు. లోకేష్ బాబు గారు పాదయాత్ర వచ్చినప్పుడు చాలామంది మీరు కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అడిగారు లోకేష్ బాబు గారిని. లోకేష్ బాబు గారు 1 ఇయర్ లోపల మీ కోర్టు కేసులు ఉన్నవి క్లియర్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసి మిమ్మల్ని డ్యూటీలకు పంపిస్తామన్నారు. ఆ మాట నిలబెట్టుకున్నారు మన యువగళం అధినేత.